నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు రైట్ పైథాన్ ప్రోగ్రామ్. సో చూద్దామండి పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ ఇన్ తెలుగు అని ఫోల్డర్ ఉంటుందని దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్. సో మన టాపిక్ వచ్చేసి హౌ టు రైట్ పైథాన్ ప్రోగ్రామ్. సో హౌ టు రైట్ పైథాన్ ప్రోగ్రామ్ రాయడానికి మనకి ఏం కావాలి? మనకు కావాల్సింది ఐడిఈ. సో ఐడిఈ అంటే ఏంటి? ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మనం ఈ ఐడిఈని ఎందుకు వాడతామంటే ఐడిఈ అండర్స్టాండ్స్ యువర్ కోడ్. అంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని అర్థం చేసుకుంటుంది. సో జనరల్గా మనం టెక్స్ట్ ఎడిటర్ కొన్ని దాంట్లో జావాలో రాసేటప్పుడు నోట్ ప్యాడ్లో రాస్తాం కదా. సో వాటిని టెక్స్ట్ ఎడిటర్ అంటారు. సో టెక్స్ట్ ఎడిటర్ కన్నా ఈ ఐడి ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోగలుగుతుంది. అలాగే మనం టెస్టింగ్కి ప్రోగ్రామ్ కరెక్ట్ రాసాము లేదా టెస్ట్ చేయడానికి, డీబగ్గింగ్కి, ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఇవన్నిటికీ మనం ఈ ఐడిఈ అనేది వాడతాం. ఓకే. సో చూద్దామండి ఐడిఈ అంటే ఏంటో, ఎన్ని రకాలు ఉన్నాయో. ఓకే. సో జనరల్గా మనకి చాలా రకాల ఐడిఈలు ఉన్నాయండి. ఓకే. సో మీరు ఒకవేళ మీరు చూస్తారంటే పైథాన్ ఐడిఎల్ఈ. ఓకే. ఇదైతే డిఫాల్ట్గా వస్తుందండి. పైథాన్ డౌన్లోడ్ చేయగానే మీకు పైథాన్ ఐడిఎల్ఈ డిఫాల్ట్ దాంతోనే వస్తుంది. ఓకే. సో అది కాక మనకి పైచామ్ అని, అది కాక అన్నకొండ అని, అది కాక జూపిటర్ అని, ఇలా చాలా ఉన్నాయండి ఐడిఈలు. ఓకే. మీరు ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. మరి నేను ఏది ప్రిఫర్ చేయాలనుకుంటున్నా, విచ్ ఐడి వీ షుడ్ యూస్? నా వరకైతే నేను ఐ విల్ ప్రిఫర్ పైథాన్ ఐడిఎల్ఈ. ఎందుకు పైథాన్ ఐడిఎల్ఈ అంటే ఏం స్పెసిఫిక్గా కారణం ఏం లేదండి. వెన్ యూ ఇన్స్టాల్ పైథాన్ ఐడిఎల్ఈ ఈజ్ ఆల్సో ఇన్స్టాల్ బై డిఫాల్ట్. అంటే దాని పైథాన్ డౌన్లోడ్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సపరేట్ నేను ఇన్స్టాల్ చేసుకోవాలని అవసరం లేదు కాబట్టి నేను ఐడిఎల్ఈ వాడతాను. ఓకే. సో దానివల్ల నాకు ఈజీ అవుతుంది. ఓకే. సో డూ యూ హ్యావ్ ఎనీ మోడ్స్ ఇన్ పైథాన్? అంటే రకరకాల మోడ్స్ ఉన్నాయా? ఒకటే దాంట్లో రాయొచ్చా మన ప్రోగ్రామ్ అంటే? రెండు రకాల మోడ్స్ ఉన్నాయండి. ఓకే. ఇంటరాక్టివ్ మోడ్ ఇది టెంపరీ అండి. ఓకే. సో మనం అప్పుడు ప్రస్తుతానికి ప్రోగ్రామ్ ఏదైనా చేయాలనుకున్నాం, అప్పుడే రిజల్ట్ చూడాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇంటరాక్టివ్ మోడ్లో చేస్తాం. ఓకే. మనకి ఇమీడియట్లీ రిజల్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఒకసారి షట్ డౌన్ చేశారనుకోండి ఈ ప్రోగ్రామ్ అనేది ఉండదు. దీన్ని ఇంటరాక్టివ్ మోడ్ అంటారు. ఇంకోటి స్క్రిప్ట్ మోడ్. ఓకే. సో దీన్ని ఏం చేస్తామంటే మనం సపరేట్గా సేవ్ చేస్తామండి. ఓకే. సో సేవ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చి .py ఎక్స్టెన్షన్ వచ్చి py అని ఇస్తాం. సో అలా సేవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది పర్మనెంట్గా ఉండిపోతుంది. సో మనం ఎప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ చేసినా, ఓపెన్ చేసినా ఆ ఫైల్ ఓపెన్ చేసి మనం రన్ చేయొచ్చు. సో ఇదేంటి పర్మనెంట్. ఇంటరాక్టివ్ మోడ్ ఏమో టెంపరీ. ఒకసారి పైథాన్ క్లోజ్ చేశారనుకోండి పైథాన్ ఐడియల్లీ అది మళ్ళీ కనిపించదు. అదే స్క్రిప్ట్ మోడ్ ఏంటంటే పర్మనెంట్. ఒకసారి ప్రోగ్రామ్ చేసి సేవ్ చేసామనుకోండి .py అని ఫైల్ నేమ్ ఇచ్చి, సో అది అలా పర్మనెంట్గా ఉండిపోతుంది. ఒకసారి చూద్దామా ఒకసారి ప్రాక్టికల్గా? రైట్. సో మనం పైథాన్కి వెళ్దామండి. ఓకే. ఓకే. మనం ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్లో ఉన్నామండి. నేను పైథాన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను. ఓకే. సో పైథాన్ ప్రోగ్రాంలో మనం రెండు రకాల మోడ్ అని చెప్పాను కదా. ఇంటరాక్టివ్ మోడ్, ఇంకోటి స్క్రిప్ట్ మోడ్. సో చూద్దామండి ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ మోడ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జెడ్ అనేది వేరియబుల్ అండి. జనరల్గా పైథాన్ మనం స్పెసిఫిక్గా వేరియబుల్ని డిక్లేర్ చేయం. ఓకే. ఇంటూ జెడ్ అని ఇలా డిక్లేర్ చేయం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10+20 అని టైప్ చేస్తాను. ఓకే. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10+20. ఓకే. రైట్. ఎంటర్. రైట్. ఇప్పుడు నేను ప్రింట్ జెడ్ అని కొడతా. ప్రింట్ జెడ్. ఓకే. ప్రింట్ జెడ్. చూడండి జాగ్రత్తగా, నేను క్యాపిటల్ జెడ్ తీసుకున్నా కాబట్టి ప్రింట్లో కూడా క్యాపిటల్ జెడ్డే తీసుకుంటాను. ఓకే. రైట్. ఎంటర్. చూడండి 30. సో నేను జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10+20 అని తీసుకున్నాను. ఆటోమేటిక్గా జెడ్ అనేది 30 అయింది. ప్రింట్ జెడ్ అని అంటే 30 అని ప్రింట్ చేస్తాను. ఇది ఇంటరాక్టివ్ మోడ్ అండి. సో ఇంటరాక్టివ్ మోడ్లో మనకి ఇమీడియట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. కాకపోతే ఇది టెంపరీ మోడ్. ఇంకొక మోడ్ కూడా ఉంటుంది, అదే స్క్రిప్ట్ మోడ్. ఓకే. సో ఇక్కడ వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫైల్ అని తీసుకోవాలి. ఓకే. న్యూ ఫైల్ అని తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక చేశాం కదా సేమ్ ప్రోగ్రామ్ 10+20. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తే నేను ఏం చేస్తానంటే ఇక్కడ జెడ్ బదులు ఎక్స్ వాడతా. ఓకే. రైట్. 10+20 ప్రింట్. చూడండి ఈసారి స్మాల్ ఎక్స్ తీసుకున్నాను. స్మాల్ ఎక్స్ ప్రింట్ ఎక్స్. రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. ఓకే. సో సేవ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి, .py. ఓకే. సో నేను డెస్క్టాప్ పైన సేవ్ చేసి డెస్క్టాప్ పైన ఓకే ఫస్ట్ ఫైల్ అని ఇస్తాను. ఓకే.
FIRST ఫస్ట్ డాట్ పీవై, ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ డాట్ పీవై అని సేవ్ అని కొడతాను. రైట్, సేవ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ రన్ ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, సో లేదా మీరు F5 కొట్టినా రన్ అవుతుంది. ఓకే, రన్ మోడ్ అని క్లిక్ చేయగానే మనకి చూడండి ఇంటరాక్టివ్ మోడ్లో ఆన్సర్ వచ్చేసి బాగుంది కదండి. సో సపోజ్ నేను ఇప్పుడు ఇవి రెండింటిని క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇది స్క్రిప్ట్ మోడ్ని క్లోజ్ చేస్తున్నాను మరియు ఇంటరాక్టివ్ మోడ్ని కూడా క్లోజ్ చేస్తాను. ఎగ్జిట్. ఓకే, రైట్ రైట్. మళ్ళీ నేను సర్చ్ బటన్కి వెళ్ళి IDLE అని కొట్టి ఎంటర్ అని కొట్టగానే మళ్ళీ పైథాన్ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుందండి. రైట్, ఓపెన్ అయింది. రైట్, ఇప్పుడు నేను ప్రింట్ Z అని కొట్టి చూస్తాను. చూద్దామా? ప్రింట్ క్యాపిటల్ Z కదా. ఓకే, క్యాపిటల్ Z. రైట్, ఎంటర్. చూడండి ఏమంటుంది, నేమ్ Z ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే మీరు ఇప్పటివరకు జెడ్ని డిఫైన్ చేయలేదు అంటుంది. అంటే ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్ ఏమైంది, మాయమైపోయింది. సో టెంపరీ ఇంటరాక్టివ్ మోడ్లో. అదే పర్మనెంట్ మోడ్ చూద్దామా? రైట్, నేను ఏం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అని కొడతాను. సో ఎక్కడ సేవ్ చేసాం, ఇందాక మనం డెస్క్టాప్ పైన సేవ్ చేసాం కదా. సో డెస్క్టాప్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ అని ఉంది, ఫస్ట్. ఓకే, ఫస్ట్ డాట్ పీవై అని ఇచ్చాను. నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ అని కొడతాను. చూడండి ఏమొస్తుందో, అవుట్పుట్ 30. చూడండి, సో ఈ ఇంటరాక్టివ్ మోడ్ అనేది టెంపరీ, ఈ స్క్రిప్ట్ మోడ్ అనేది దీని స్క్రిప్ట్ మోడ్ అంటారండి, ఇది పర్మనెంట్. బాగుంది కదండి. సో అర్థమైంది అనుకుంటాను మీకు స్క్రిప్ట్ మోడ్ మరియు ఇంటరాక్టివ్ మోడ్. సో కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ. అలాగే నన్ను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.